అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన మంత్రివర్గంలో భారతీయులకు ప్రాధాన్యతనిస్తారా? తన టీంలోకి తీసుకుంటారా? అసలు ట్రంప్ జట్టు ఎలా ఉండబోతోంది? వాచ్ దిస్ రిపోర్ట్. డొనాల్డ్ ట్రంప్ తన క్యాబినెట్ పై కసరత్తు చేస్తున్నారు. ఎలన్ మస్క్ లాంటి వారికి చాలా కీలకమైన పదవే వస్తుంది. ట్రంప్ ఎలక్షన్ టీంలో పనిచేసిన వారిలో భారతీయ మూలాలున్న వారు కూడా కీలకంగా ఉన్నారు. భారతీయులకు ఏ పని అప్పగించినా పూర్తి దక్షతతో చేస్తారనే భావన ట్రంప్ లో ఉంది. డొనాల్డ్ ట్రంప్ లాంటి వారిని మీడియా, సెలబ్రిటీలు దూరం పెట్టినా వివేక్ రామస్వామి వంటి వారు అండగా నిలబడి ప్రచారం చేశారు. 2024 ఎన్నికల్లో ట్రంప్ కు పోటీదారుగా ప్రస్థానం మొదలుపెట్టి ఆ తర్వాత ఆయన కోసం తీవ్రంగా శ్రమించిన వ్యక్తి వివేక్ రామస్వామి. 38 ఏళ్ల ఈ బయోటెక్ పారిశ్రామికవేత్త నిస్సంకోచంగా మాట్లాడతారనే పేరుంది. ట్రంప్ తరపున ఇంటర్వ్యూల్లో వాదనలు వినిపించారు. అప్పుడు ఆయన పనితీరుని గమనించారు ట్రంప్. ట్రంప్ కార్యవర్గంలో కీలక పాత్ర లభించడం దాదాపు ఖాయం. పెన్సిల్వేనియాలో జరిగిన సభలో ఆయన రామస్వామిని తన కార్యవర్గంలోకి తీసుకుంటానని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్షుడిగా రంగంలోకి దిగాలని భావించారు వివేక్. అది సాధ్యం కాకపోవడంతో ట్రంప్ టీంలో చేరారు. అమెరికా నిఘా సంస్థ సిఐఏకు అధిపతిగా ట్రంప్ కు అత్యంత నమ్మకస్తుడైన కశ్యప్ పటేల్ ను నియమించే అవకాశం ఉంది. కశ్యప్ కుటుంబ మూలాలు గుజరాత్ లో ఉండగా ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. న్యూయార్క్ లోని గార్డెన్ సిటీలో 1980లో కశ్యప్ పుట్టాడు. యూనివర్సిటీ ఆఫ్ రిచ్మండ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యూనివర్సిటీ కాలేజ్ లండన్ లో న్యాయ విద్యను పూర్తి చేశాడు. అమెరికాలోని ప్రతినిధుల సభలో కమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేశారు. 2016 ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తులో సాయం చేశారు కశ్యప్ పటేల్. రక్షణ విషయంలో ట్రంప్ ప్రాధాన్యాలు కశ్యప్ కు బాగా తెలుసు. ఐసిస్ నాయకుడు అల్ బాగ్దాది, అల్ ఖైదా హెడ్ అల్ రిమీ వంటి ఆపరేషన్లలో పాల్గొన్నారు. పలు దేశాల్లో బందీలుగా ఉన్న అమెరికన్లను సురక్షితంగా దేశానికి రప్పించడంలో పటేల్ పాత్ర ఉంది. సిఐఏ అధిపతిగా నియమించాలంటే సెనేట్ ఆమోదం తప్పనిసరి. ఒకవేళ సెనేట్ అనుమతి రాకపోతే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో నియమించే అవకాశం ఉంది. ట్రంప్ కోసం ఏదైనా చేసే మనిషి కశ్యప్ పటేల్. ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కశ్యప్ పటేల్ ను సిఐఏ డిప్యూటీ డైరెక్టర్ గా నియమించాలనుకున్నా కుదరలేదు. ఇక ట్రంప్ టీంలో చోటు దక్కించుకోగల సత్తా ఉన్న మరో వ్యక్తి లూసియానా మాజీ గవర్నర్ బాబీ జిందాల్. ట్రంప్ కార్యవర్గంలో ఆయనకు హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీగా అవకాశం లభించవచ్చు. జిందాల్ కరడుగట్టిన రిపబ్లికన్. పంజాబీ కుటుంబానికి చెందిన ఈయన ఆక్స్ఫర్డ్ లో చదువుకొని కొంతకాలం మెకెన్సీ కంపెనీలో పనిచేశారు. పబ్లిక్ గా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి మాట్లాడి కేబినెట్ లో తీసుకుంటారు. కేబినెట్ కూడా వాళ్ళ ఎంపీలు మినిస్టర్స్ ఉండడానికి వాళ్ళకి ఎంపీలుగా ఉండే పరిస్థితి లేదు. ఎక్స్పర్ట్స్ తీసుకుంటారు, రాజకీయంగా ఉపయోగపడే వాళ్ళని తీసుకుంటారు. సో కానీ ఇవన్నీ ఇలా ఉండగా భారతీయులు ఎవరికైనా ఛాన్స్ ఉన్నది అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు వివేక్ రామస్వామి 37 ఏళ్ళు, ఒక బిలియనర్, మంచి బ్రిలియంట్ ఇంటెలెక్చువల్. రాష్ట్రపతి కోసం పోటీ చేశాడు, తగ్గిపోయాడు. ట్రంప్తో మంచి సంబంధం ఉన్నది, ఆయన తీసుకుంటారని మనకు వచ్చింది. అలాగే ఎలాన్ మస్క్ కూడా పెద్ద బాధ్యత ఇస్తాడు. ఎలాంటి బాధ్యత ఇస్తాడు? ఆయన వ్యాపారం మానుకోవాలి కదా, అది మానుకోని ఇవన్నీ ఇంకా ఆలోచనలో ఉన్నాయి. రాబర్ట్ కెనడీ అని అసలైన రాబర్ట్ కెనడీ కొడుకు కూడా ఒక పెద్ద పవర్ఫుల్ ఫోర్స్గా డొనాల్డ్ ట్రంప్కి సాయం చేశాడు. అతను కూడా డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పుడు అంతా ఏమిటంటే ఎలక్షన్ వరకు ఉపయోగపడ్డారు. ఎలక్షన్ తర్వాత వాళ్ళు ప్రాబ్లం అవుతారా, వాళ్ళు ఉపయోగపడతారా, ట్రంప్ అన్ని అసెస్ చేసుకుంటాడు. సో అందువల్ల చాలా పేర్లు ఎలాన్ మస్క్, రాబర్ట్ కెనడీ, వివేక్ రామస్వామి, గబాద్ వీళ్ళందరూ వస్తా ఉండిన పేర్లు. తొలుత ట్రంప్ ను విభేదించి దూరంగా ఉన్న నిక్కీ హేలీ ఎన్నికల వేళ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. ఆయనకు పోటీగా బరిలోకి దిగారు. ఆ తర్వాత ఆయనకు మద్దతుగా గడం విప్పారు. తన మద్దతుదారుల్ని కూడా ట్రంప్ కు అండగా నేషనల్ కన్వెన్షన్ కు పంపారు. ఆమెకు సౌత్ కరోలినా గవర్నర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఈమె తల్లిదండ్రులు సిక్కులు. నిక్కీ హేలీకి డొనాల్డ్ ట్రంప్ కీలక పదవినిచ్చే అవకాశం ఉంది.